ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత అధ్యాయము 19-20. మొత్తము విద్వేశ్వర సంహితలోని 22వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. సౌనకాది మునులకు సూత మహర్షి పార్థివ లింగ నిర్మాణ పద్ధతిని ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు: మహర్షులారా, ఇప్పుడు క్లుప్తముగా పార్థివ పూజ యొక్క వైదిక విధాన వర్ణన వినండి. సద్యోజాతమను రుచచేత పార్థివ లింగమును తయారు చేయటానికి మట్టిని తీసుకోవాలి. వామదేవాయ మంత్రమును చదివి అందులో నీటిని పొయ్యాలి. మట్టి మెత్తగా పదునై తయారవ్వగానే అఘోర మంత్రముతో లింగ నిర్మాణము చెయ్యాలి. తరువాత తత్పురుషాయ మంత్రముతో విధి విధానముగా దాని యందు భగవంతుడైన శివుని ఆవాహనము చెయ్యాలి. అనంతరము ఈశాన మంత్రముతో భగవంతుడైన శివుని వేదిక మీద స్థాపించాలి. ఇదేగాక విశుద్ధమైన బుద్ధి గల ఉపాసకుడు ఇతర సకల విధానములతో సంక్షిప్తముగానే పూజను సంపన్నము చెయ్యాలి. దీని తరువాత విద్వాంసుడైన పురుషుడు పంచాక్షర మంత్రముతో లేక గురువు ప్రసాదించిన ఇతర ఏ శివ సంబంధమైన మంత్రము చేతనైనా షోడశోపచారముల ద్వారా శాస్త్రోక్తముగా పూజించాలి. లేక భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళినే అనే ఈ మంత్రముతో విద్వాంసుడైన ఉపాసకుడు భగవంతుడైన శంకరుని పూజించాలి. అతడు అనవసరమైన భ్రమను విడిచిపెట్టి ఉత్తమ భావముతో కూడిన భక్తితోటి పరమశివుని ఆరాధించాలి. భగవంతుడైన శివుడు భక్తి చేతనే మనోవాంఛిత ఫలమును ప్రసాదిస్తాడు. బ్రాహ్మణులారా, ఇక్కడ వైదిక విధానముతో కూడిన పూజా విధానము క్రమముగా తెలిపాను. దీని హృదయపూర్వకముగా ఆరాధిస్తూ రెండవ పూజా విధానమును మీకు చెప్తాను. అది ఉత్తమమైనదే కాక సాధారణ మానవులకు కూడా ఉపయోగకరమైనది. మునివరులారా, పార్థివ లింగ పూజ శివనామములతో చెప్పబడినది. ఆ పూజ సకలాభీష్టప్రదమవుతుంది. దానిని నేను చెప్తాను, వినుము. హరుడు, మహేశ్వరుడు, శంభుడు, శూలపాణి, పినాక దృక్కు, శివుడు, పశుపతి, మహాదేవుడు క్రమముగా శివుని యొక్క 8 నామములు చెప్పబడ్డాయి. వీటి నుండి ప్రథమ నామము ద్వారా అనగా ఓం హరాయ నమః అను ఉచ్చరించి పార్థివ లింగమును చెయ్యటానికి మట్టిని తేవాలి. ద్వితీయ నామము ఓం మహేశ్వరాయ నమః అను ఉచ్చరించి లింగ నిర్మాణము చెయ్యాలి. తరువాత ఓం శంభవే నమః అని ఆ పార్థివ లింగమును ప్రతిష్ఠించాలి. దాని తరువాత ఓం శూలపాణయే నమః అని చెప్పి ఆ పార్థివ లింగమునందు భగవంతుడైన శివుని ఆవాహనము చెయ్యాలి. ఓం పినాక దృశే నమః అని చెప్పి శివలింగమునకు స్నానము చేయించాలి. ఓం శివాయ నమః అని చెప్పి దానిని పూజించాలి. ఓం పశుపతయే నమః అని పలికి క్షమాయాచన చెయ్యాలి. చివర ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరించి ఆరాధ్య దైవమును విసర్జించాలి. ప్రత్యేక నామమునకు మొదట ఓంకారమును, చివర చతుర్థి విభక్తితో పాటు నమక్ పదమును జోడించి ఎంతో ఆనందముతో భక్తిభావముతో పూజకు సంబంధించిన సకల కార్యములు నిర్వర్తించాలి. షడక్షర మంత్రముతో అంగన్యాసము, కరన్యాసము చక్కగా పూర్తి చెయ్యాలి. తరువాత క్రింద చెప్పిన విధముగా ధ్యానము చెయ్యాలి. కైలాస పర్వతమునందు ఒక చక్కని సింహాసన మధ్యభాగమున పరమశివుడు విరాజమానుడై ఉన్నాడు. వామభాగమున భగవతి ఉమాదేవి ఆ స్వామిని ఆనుకొని కూర్చొని ఉన్నది. సనక సనందాది భక్తజనులు ఆ దేవదేవుని పూజిస్తున్నారు. భక్తుల దుఃఖరూపమైన దావానలమును నశింపచేయు అపరిమితమైన శక్తి సంపన్నుడు పరమశివుడు. ఆ విశ్వవిభూషణుని భగవంతుడకు శివుని చింతన చెయ్యాలి. ప్రతిదినము మహేశ్వరుని ఇట్లా పూజింపాలి. ఆ స్వామి యొక్క అంగకాంతులు
రజత పర్వతములాగా గౌరవర్ణ శోభితములు. ఆయన తన మస్తకమున మనోహరుడకు చంద్రుని మకుటముగా ధరించి ఉన్నాడు. రత్నాభరణములు ధరించుట వలన వారి శ్రీయంగములు మంగళప్రదమైన శరీరము ఇంకా దేదీప్యమానములగుతున్నాయి. వారి 4 చేతులందు క్రమముగా పరశు, మృగముద్ర, వర, అభయముద్ర సుశోభితములై ఉన్నాయి. వారు సతతము ప్రసన్నులై ఉన్నారు. కమలాసనము మీద ఆసీనులై ఉన్నారు. దేవతలు నలువైపులా నుంచొని ఆ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ ప్రభువు పులి చర్మమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన విశ్వమునకు ఆది కారణుడు, బీజ రూపుడు అంటే కారణ రూపుడు, అందరి భయములను హరించువాడు. ఆ స్వామికి 5 ముఖములున్నాయి. ప్రతి ముఖమండలమునందు 3 నేత్రములున్నాయి. ఈ విధముగా ధ్యానము చేసి ఉత్తమ పార్థివ లింగమును పూజించి గురువు ప్రసాదించిన పంచాక్షర మంత్రమును విధిపూర్వకముగా జపించాలి. విప్రవరులారా, విద్వాంసుడైన పురుషుడు దేవేశ్వరుడైన శివునకు ప్రణమిల్లి నానా విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించాలి. శతరుద్రీయమును అంటే అది ఋగ్వేదము 16వ అధ్యాయమునందలి మంత్రము. శతరుద్రీయమును పఠించాలి. దాని తరువాత దోసిలిలో అక్షతలు, పుష్పములు తీసుకొని మిక్కిలి భక్తిభావముతో ఈ క్రింద కనబరిచిన మంత్రమును పఠిస్తూ ప్రేమానందముతో భగవంతుడైన శంకరుని ఈ విధముగా ప్రార్థించాలి. అందరికీ సౌఖ్యమును ప్రదానము చేయు భూతనాథుడవైన పరమశివ, నేను నీవాడను. నీ గుణములయందే నా ప్రాణములు, నా జీవన సర్వస్వము స్థితమై ఉన్నది. నా చిత్తము నిరంతరము నీ చింతనయందే లగ్నమై ఉంటుంది. దీనిని తెలుసుకొని నా యందు ప్రసన్నుడవు కమ్ము. దయచూడుము శంకరా, నేను తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా నీ జపము పూజలను చేసి ఉండకపోతే నీ కృప వలన అవి సఫలమగుగాక. గౌరీనాథ, నేను ఆధునిక యుగమందలి మహాపాపిని, పతితుడను. మీరు ఎల్లవేళలా పరమ పతిత పావనులు. ఈ విషయమును మనస్సులో ఉంచుకొని మీకిష్టము వచ్చినట్లు చెయ్యండి. మహాదేవ, సదాశివ, వేదములు, పురాణములు, నానా విధములైన శాస్త్ర సిద్ధాంతములు, భిన్న భిన్న మహర్షులు కూడా ఇప్పటికి కూడా నీ పూర్ణ రూపమును తెలుసుకోలేకపోయారు. అట్టి నిన్ను నేను ఎట్లా తెలుసుకోగలను మహేశ్వరా? నేనెట్లున్నానో అట్లే సంపూర్ణ భావముతో నీ వాడను. నిన్నే ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నీ వలన రక్షింపబడటానికి యోగ్యుడను. పరమేశ్వర, నీవు నా ఎడల ప్రసన్నుడవు కమ్ము. మునేంద్రులారా, ఈ విధముగా ప్రార్థించి చేతుల యందున్న అక్షతలను, పుష్పములను భగవంతుడైన శివునకు సమర్పించి ఆ శంభుదేవునకు భక్తిభావముతో విధిపూర్వకముగా సాష్టాంగ ప్రణామము చెయ్యాలి. తరువాత పరిశుద్ధమైన బుద్ధిగల ఉపాసకుడు శాస్త్రోక్త విధానముతో ఇష్టదైవమునకు పరిక్రమణ చెయ్యాలి. శ్రద్ధతో స్తోత్రము ద్వారా దేవేశ్వరుడైన శివుని స్తుతించాలి. దీని తరువాత గొంతు విప్పి గొంతుతో అవ్యక్త శబ్దములను ఉచ్చరించి పవిత్రము వినీత చిత్తము గల సాధకుడు భగవంతునికి ప్రణమిల్లాలి. తరువాత ఆదరపూర్వకముగా విజ్ఞప్తి చేసి దాని తరువాత విసర్జన చెయ్యాలి. మునివరులారా, ఈ విధముగా పార్థివ పూజా విధానము చెప్పబడినది. అది భోగమును మోక్షమును ప్రదానము చేస్తుంది. భగవంతుడగు పరమశివుని ఎడల భక్తిభావమును పెంపొందించేది అవుతుంది అని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 19, 20 సమాప్తము. 21, 22 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.